ప్రశ్నించుకోవచ్చు. 3 విషయాలు. ఒకటి, మొట్టమొదటిగా విడిపించడానికంటే ఆ భూభాగాన్ని ఆ నయోమి రూతు యొక్క చేతిలో నుండి విడిపించడానికి వీళ్ళ మొట్టమొదటి అర్హత ఏంటంటే ఆ వ్యక్తి బంధువుడై ఉండాలి. మొట్టమొదటి ప్రశ్న, బంధువుడై ఉండాలి. బంధువుడు కాకపోతే వారిని విమోచించడానికి ఎటువంటి అధికారము లేదు. అతడు బంధువుడై ఉన్నప్పుడు మాత్రమే విడిపించడానికి సర్వ హక్కులు ఉన్నాయి. మరి ఇదే విధంగా ఆ సమీప బంధువుడు ఏమాత్రం విడిపించలేకపోయాడు. అది చెప్పాడు, స్పష్టంగా నాకు చెప్పు అన్నాడు. అతగాడు చెప్పేసాడు, ఏమనంటే నేను విడిపించలేను. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన నిన్ను నన్ను విమోచించడానికి వీళ్ళారా ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చారు అనేది మనం చూసాం. మరొకసారి వచ్చినాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని నశింప చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడు బోయాజు ఎలా బంధువుడిగా చేయబడ్డాడో, బంధువులు ఉన్నాడో, అదే ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను విమోచించడానికి ప్రియులారా ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యేది అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఎంతగా పాలివాడయ్యాడు, రక్త మాంసములలో పాలివాడయ్యాడు అంటే మరి ఎంతగా మనకి బంధుత్వం, రక్త సంబంధం అంటారు కదా, రక్త సంబంధం. ఇప్పుడు ఈ బంధము అనేటువంటిది మనం ఆయన మన ఎడల ఏర్పాటు చేసుకున్నాడు, మన వంటి వాడికి చేయబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15లో ఆయన మనవలే అన్ని విషయాలలో శోధింపబడినను ఆయన పాపం లేని వారిగా ఉండెను. మనవలే అంటే సమస్త విషయాలలో ఆయన మనవలే శోధింపబడినను. రక్తమాంసాలలో పాలివాడై ఆయన మనవలే సమస్త విషయాలలో ఆయన శోధింపబడి పాపం లేనటువంటి వారిగా ఉన్నాడు. తర్వాత యోహాను శుభవార్త 1:14 కూడా చదువుదాం. యోహాను శుభవార్త 1:14. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. మహిమ వలె ఆయన మహిమను కనుగొనడం. సో ఇక్కడ ఆ వాక్యము శరీరధారి అనేటువంటి మాట వస్తుంది. అంటే దేవుడు నిన్ను నన్ను విమోచించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. ప్రియులారా, అది కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. ఆ శరీరం కదా, వాక్యం శరీరమును ధరించుకుని ఈ లోకములకు వచ్చారు. అదే వాక్యం చూస్తే దేవుని వాక్యంలో గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీలను పుట్టి మనము దత్తపుత్రులకు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి
ఇక్కడ చూస్తున్నాం, స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడ్డాడు. ఇక్కడ మన మొదటి ప్రశ్న ఏమిటంటే దేవుని పిల్లలారా, నయోమి రూతు వారి కలిగిన భూభాగాన్ని విమోచించాలి అంటే తప్పనిసరిగా బంధువుడై ఉంటేనే విమోచించడానికి అధికారం ఉంది. లేకపోతే ఇతర మైన వారు ఎంతటి గొప్పవారైనా కూడా విమోచించడానికి అవకాశం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను నన్ను విమోచించడానికి రక్తమాంసములలో ఆయన పాలివాడుగా చేయబడ్డాడు. అది ఎలాగంటే వాక్యం శరీరధారి అయి స్త్రీలకు పుట్టి ధర్మశాస్త్రానికి లోబడినటువంటి నిన్ను నన్ను విమోచించినటువంటి వారిగా ఇది స్పష్టముగా మనం గ్రహిస్తే ఆయన బోయసు స్పష్టముగా నాతో చెప్పు, నువ్వు విమోచించేటువంటి ఆ బాధ్యతను తీసుకుంటావా లేదా, ఆ విషయాన్ని నాకు స్పష్టంగా తెలియజే. ఇక్కడ మనం కూడా దేవుడు నిన్ను నన్ను విమోచించడానికి ఆయన రక్తమాంసములలో పాలివాడై విమోచించాడు. ఈ సత్యాన్ని ఎంతవరకు మనం లోతుగా గ్రహించగలిగినాం ప్రియులారా? ఆయన రక్తమాంసములలో పాలివాడైను ఈ విషయాన్ని గ్రహించినప్పుడు ఇలా మాట్లాడు. ఎలాగా? అది దేవుడై ఉన్నాడు కాబట్టి అలా పోల్చుకోగలిగాడండి. మనం నరులు కదా, ఇలాంటి బలహీనతలు అనేవి ఉంటాయి. ఇప్పుడు దేవుడైన వాడు పరిపూర్ణుడుగా ఉన్నాడు, మనం పరిపూర్ణులుగా ఉండగలుగుతామా అని అంటే అర్థమేంటంటే, ఇప్పుడు దేవుడు రక్తమాంసములలో పాలివాడై ఆయన మనకు సమీప బంధువుడై ఉన్నాడు అనే వాస్తవాన్ని మనం గ్రహించడం లేదు పిల్లలు. ఆయన మానవునిగా పుట్టి శరీరధారిగా సమస్తమును మనవలే శోధింపబడి పాపము లేని వారిగా ఉండెను. అయితే మనమే మాట్లాడుతాం, అయ్యా దేవుడికి అయితే సాధ్యం కాదు, మాకు సాధ్యం కాదు. అబద్ధం ఆడకుండా ఎలా ఉంటాం? అసలు ఎవరున్నారు అనే మాట మాట్లాడు. పాపం చేయకుండా ఎవరున్నారండి? అసలు ఎవరైనా జీవిస్తారా అనే పరిపూర్ణతలోనికి వెళ్ళేటువంటి వారు ఎవరున్నారండి? అది అందరికీ సాధ్యపడదు అనేటువంటి తాత్పర్యాన్ని అప్పుడప్పుడు వ్యక్తపరుస్తున్నారు. అంటే చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం బలహీనమైపోయి వీళ్ళరా ఎలా మాట్లాడతామంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్త సంబంధి, ఇది ఆయన రక్తమాంసములలో పాలివాడి మనవలే శోధింపబడ్డాడు, పాపం లేకుండా ఉన్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకాన్ని తెచ్చుకోగాలి. ఇలాగే మాట్లాడుతూ ఉంటాం ప్రియులారా, ఏ మాత్రం కూడా మంచిది కాదు. అలాగే నాకు బలహీనంగా మాట్లాడతారు. ఎలాగా? ఇది సహజమేనండి, పాపం చేయడం అనేది. మనం పరిపూర్ణతలోనికి ఎదగలేమండి, మన వల్ల కాదండి, జయం పొందలేమండి. ఇలాంటి ఇంకా ఏమి మాట్లాడుతుంటాం? సహజంగా వారి మీద వీరి మీద పెట్టి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు, 10 సంవత్సరాలను భర్తీ చేస్తున్నారు, 2 సంవత్సరాలను భర్తీ చేస్తా ఉన్నారు, వాళ్ళే అలా ఉన్నప్పుడు మేము ఎలా ఉంటాం? ఇంకా బైబిల్లో ఉన్న వ్యక్తులను తీసుకుని వాళ్ళు కూడా ఇలాగ బలహీనంగానే ఉన్నారు కదా, మనం పరిపూర్ణం అయిపోతామా ఏంటి అని ఈ విధంగా మాట్లాడడం అనేది మనం ఈ మొదటి ప్రశ్నకు వీళ్ళరా జవాబు చెప్పలేనటువంటి స్థితిలో ఉండిపోతాం. అని యేసుక్రీస్తు ప్రభువా రక్తమాంసాలలో పాలువాడై ఉన్నాడు కనుక ఆయన మనవలే సమస్త విషయాలలో శోధింపబడి పాపం లేకుండా ఎలా ఉన్నాడో అలాగ కూడా మనం తప్పనిసరిగా ఉండగలగడానికి ఆయన మన కొరకు సర్వములో త్యాగం చేసినటువంటి వానిలో మొదటిది. అందుకని అన్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు. మనం క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి ఎదుగునట్లుగా దేవుడు సంఘంలో ఏం చేశాడు? ఒక నియమాన్ని ఉంచాడు. అయ్యా ఏముంచాడంట? నియమాన్ని ఉంచాడు.
ఆ సంఘములో నియమాల నుంచి ఆ నియమం ప్రకారంగా దేవుడు మనను నడవమని చెప్పాడు. అంటే పరిపూర్ణంగా చేయబడతామని కదా దాని అర్థం. ఇప్పుడు సంఘం ఎలా ఉంచాడు దేవుడు, నియమించాడమ్మా. ఆ నియమం ఎందుకు పెట్టాడు? పరిపూర్ణతలోనికి ఎలాగైనా ఉద్దేశంతో కదా. అది క్రీస్తు యేసుకు కలిగిన ఆ సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతలో ఎదగడానికి దేవుడు ఎలా నియమించాడు. కానీ ఆ సమీప బంధువుడు ఏమన్నాడంటే, నా వల్ల అయ్యే పని నేను విడిపించలేను. మొదటి ఏమన్నాడు? విడిపిస్తాను అని చెప్పాడు 4వ వచనంలో. కానీ ఆ తర్వాత చూస్తే ఏ మాత్రం నేను విడిపించలేను అని చెప్పి అతడు పిల్లరా రకం దొరికినట్లుగా మనం చేస్తాం. కనుక మొట్టమొదటి అంశం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది, ఆయన నిన్ను నన్ను విమోచించినటువంటి వానిగా ఉన్నాడు. అయితే ఎలాగా? అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసములలో పాలువాడు అవుట ద్వారా నీవు నేను విమోచించబడ్డాము. ఆయన మనవలే సమస్త విషయములలో శోధింపబడినటువంటి వారిగా ఉన్నాడు. అది మొదటి క్రియ. తర్వాత రెండవ ప్రశ్న మనం అనుకుందాం. సరే, రక్తమాంసాలలో పాలువాడయ్యాడు, బంధువుడై ఉండాలి, విమోచించడానికి. రెండవదిగా చూస్తే మరి ఈ వ్యక్తికి అంటే సమీప బంధువులకి విమోచించే శక్తి లేదు. అతను ఏమన్నాడు? నా యొక్క శ్వాసాన్ని కూడా నేను పోగొట్టుకుంటానేమో అంటున్నాడు. అంటే విమోచించడానికి శక్తి లేనటువంటి వారిగా ఉన్నాడు. తన నోట తానే చెప్తున్నాడు, నేను విమోచించలేనయ్యా అని చెప్పి. అదొకసారి చదువుదాం పిల్లలు. 5వ వచనం, 5, 6. నా బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్యమును పోగొట్టుకుందునేమో, నేను దానిని విడిపింపలేను కనుక చాలండి. అక్కడ వీళ్ళ విడిపించలేను అంటే విడిపించడానికి శక్తివంతుడై ఉండాలి అనేది మనం చూస్తాం. ఇప్పుడు బోయాజు సమీప బంధువుడై ఉన్నాడు ఒకటి. రెండవది విమోచించడానికి శక్తి కూడా ఉండాలి. కానీ లోకంలో మరి ఎవ్వరు కూడా విడిపించడానికి శక్తివంతులు లేరు పిల్ల. ఇప్పుడు ఆ సమీప బంధువుడు అన్నాడు, నేను విడిపించా. అది వాస్తవం. అంటే ఒక వ్యక్తిని ఆ నిత్య మరణం నుండి విమోచించడానికి లోకంలో మరి ఎవ్వరు కూడా లేరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం. ఆనాడు యూదులు కానీ పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయులు వీళ్ళందరూ కూడా ఏమని విశ్వసించేవారంటే ఇలా అనుకునేవారు. పిల్లలు చూడండి, దేవుని వాక్యంలో యోహాను శుభవార్త 8వ అధ్యాయం 53వ వచనం. 8:53. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయింది, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన. ఇక్కడ చూడండి, ఇక్కడ యూదులు ఇంకా మిగిలినటువంటి వారందరూ కూడా విమోచకుడు అంటే పిల్లరా వాళ్ళు ఆనాడు భావించేది గొప్ప వ్యక్తులు ఎవరైనా అబ్రహాము. మేము అబ్రహాం యొక్క సంతానం, అబ్రహాం చాలా గొప్పవాడు అని వాళ్ళు భావిస్తూ ఉండేవారు. మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఈయన ఏమన్నాడు? ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి నికోదేము, అయ్యా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని, దేవుడు నీకు తోడై ఉంటే తప్ప నువ్వు చేసే కార్యాలు ఎవరు చేయలేరని చెప్పాడు. అనే గొప్పవాడు, స్వస్థపరచువాడు, మంచి ప్రవక్త అనే భావన తప్ప ఈయనే విమోచకుడని మాత్రం వారికి లేదు. అంటే విమోచించుటకు శక్తి గలవాడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తే అనే సత్యం వారికి అర్థం కాలేదు. అందుకనే నీవు అబ్రహాము కంటే గొప్పవాడువా అన్నాడు. ఇప్పుడేంటి గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ
వీళ్ళరా అబ్రహాము కంటే నీవు గొప్పవాడు అంటే అబ్రహాము కంటే నువ్వు చిన్నవాడు కాబట్టి అతని కంటే గొప్పవాడు ఏమి కాదు. నీకు ఆ శక్తి లేదు, మమ్మల్ని విమోచించడానికి శక్తి లేదు అనేటువంటి భావన. చాలా సార్లు మనం కూడా గొప్పవారి వైపు చూస్తాం కదా, వారు విమోచించడానికి. ఏమంటాడు దావీదు గారు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఏర్పడవచ్చు. ఇప్పుడు వీరు కూడా అబ్రహాము మాకు గొప్పవాడు, ఆయనే మా తండ్రి అని చెప్తున్నారు. కానీ విమోచకుడు వచ్చాడు, ఆయన విమోచించుటకు అన్ని విధాలుగా సర్వశక్తిని ఈయన కలిగి ఉన్నారని వాస్తవాన్ని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఈనాడు చాలా మంది అదే బలహీనతలో ఉంటున్నారు. మరొక వచనం చూడండి, అదే యోహాను శుభవార్త 4వ అధ్యాయం సమయస్త్రీయం అన్నది చూడండి, 12వ వచనం 4:12. తాను తన కుమారుడు మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగిరి. చాలు. ఇక్కడ యాకోబు కంటే గొప్పవాడవా అని అంటున్నారు. యాకోబు చాలా గొప్పవాడు, వారి దృష్టిలో అన్ని విధాలుగా గొప్పవాడు. అంతేగాని యేసుక్రీస్తు వారు విమోచించడానికి శక్తి గలవారనే సత్యవారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇంకా చూడండి పిల్లరా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41-42 వచనాలు. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అలాగే 42 చివరి కూడా చదువు చివర, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ చూడండి. గొప్ప యేసు ప్రభు చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నేను యోనా కంటే కూడా గొప్పవాడిని, తర్వాత సొలొమోను కంటే కూడా గొప్పవాడిని. అంటే బోయాజు పిల్లరా, రూతు నయోమికున్నటువంటి భూభాగాన్ని వారిని విమోచించడానికి అన్ని విధాలుగా శక్తిమంతుడై ఉన్నాడు. శక్తివంతుడైన వాడు మాత్రమే విమోచించగలుగుతాడు. కానీ సమీప బంధువుడు ఏమాత్రం విమోచించడానికి అనర్హుడుగా ఉన్నాడు. ఎందుకంటే అతనికి శక్తి లేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరికంటే గొప్పవాడు, అంటే అందరికంటే శక్తివంతుడు. ఆనాటి ప్రజలు ఏమన్నారు? అబ్రహాము కంటే గొప్పవాడువా, యాకోబు కంటే గొప్పవాడువా, యోనా కంటే గొప్పవాడువా, ఇంకా సొలొమోను కంటే గొప్పవాడువా ఏంటని యేసు ప్రభు వారిని ధృవీకరించారు. ఈనాడు కూడా ప్రజెంట్ ఇలాగే జరుగుతుంది. అంటే ఆయన శక్తి యొక్క మహత్యం ఏంటిదో ఇంకా అనేక మంది గ్రహించని స్థితిలో ఉన్నారు. ఎఫెసీ 1వ అధ్యాయం చూస్తాం. ఆ వ్యక్తి స్పష్టంగా చెప్పాడు, కానీ బోయాజు నిన్ను తన శక్తితో, అంటే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను తన శక్తితో విమోచించాడు. ఆ సత్యాన్ని నీవు స్పష్టంగా గ్రహించావా? అంటే విమోచించలేని వారెవరో, విమోచించుటకు శక్తి గల వారెవరో నీవు సంపూర్ణంగా గ్రహించి ఉన్నావా లేదా, లేక స్పష్టంగా గ్రహించి ఉన్నావా లేదా ఆలోచించు. ఇక్కడ చదవండి 1వ అధ్యాయము 18వ వచనం. నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన శ్వాసని యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన పరాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. చాలండి అక్కడ.
ఇక్కడ మనకు కావలసిన మాట, ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. అంటే దేవుడు పిల్లరా నిన్ను నన్ను విమోచించడానికి ఆయన వినియోగపరిచినటువంటి బలాతిశైని యొక్క ఆ శక్తి ఏమిటో మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎఫెసీ సంఘానికి ఆయన రాస్తూ ఏమంటున్నారంటే, మీరు తెలుసుకొనవలన మీ కొరకు ప్రార్థన చేయొచ్చు. అంటే వారే తెలుసుకోవాలి. ఎఫెసీ సంఘం అంటే చాలా ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి సంఘం, వీళ్ళ ఎదగవలసినటువంటి సంఘం. అయితే ఆ సంఘంలో ఇంకా బలహీనులు ఉన్నారు. అంటే ఆ బలహీనులు యేసుక్రీస్తు ప్రభువారు వినియోగపరిచిన ఆ బలాతిశయం యొక్క ఆ శక్తి యొక్క బలాతిశయం ఏంటో వారు ఇంకా తెలుసుకునేటువంటి వారిగా ఉన్నారు. అక్కడ మన అంశం ఏంటంటే దేవుని పిల్లలారా గమనించండి. సమీప బంధువులతో బోయజు ఏమంటున్నాడు, విడిపించడానికి నీకు విడిపించగలుగుతావా, విడిపించలేవు. ఆ విషయాన్ని నాకు స్పష్టంగా తెలియదు. అయ్యా స్పష్టంగా అంటే ఇప్పుడు మానేంటి ఈ రెండవ ప్రశ్నలో నేర్చుకుంటున్న సత్యం, నీవు నేను గ్రహించవలసింది, ఎవరు విమోచించలేదు, మనల్ని ఎవరు విమోచించలేదు, ఎవరు విమోచించారు. మన విమోచకుడు ఎంతటి శక్తిని ప్రభావమును ఆయన మన కొరకు వినియోగపరిచారో అది మనం గ్రహించాలి, అది తెలుసుకోవాలి. పిల్లలు తెలుసుకున్నప్పుడు చూడండి 93వ దావీదు కీర్తనలో కూడా 93వ దావీదు కీర్తన 93వ దావీదు కీర్తన మనం చూస్తే మొదటి వచనంలో, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలుకున్నట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ఇక్కడ మనకు అవసరమైనది ప్రభావమును అలాగే బలమును ధరించి కదండి, బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు అన్నాడు. తర్వాత అదే కీర్తనలో 4వ వచనంలో 3వ లైన్లో, ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు అన్నాడు. అంటే ఆయన బలాన్ని మన ఎడల ఎలాగ వినియోగించాడో అది తెలుసుకునవలనని నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను అన్నాడు. నీ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనలో ఏం కలిగిందంటే కృతజ్ఞత. దేవుడు నన్ను ఇంత విలువ పెట్టి, గత పాఠంలో చూసాం, ఏది ఒక వర్తకుడు ఏం చేశాడు, ఒక విలువైనటువంటి ముత్యాన్ని కనుగొని తనకున్నదంతయు చెప్పాలి, అవి వేసి ఆ ముత్యాన్ని కొనుక్కున్నట్లుగా మనం చూసాం. అంటే అదే ప్రకారంగా ఇక్కడ తన శక్తి యొక్క అపరిమితము ఎటువంటిదో నీవు తెలుసుకుంటే నీ హృదయంలో ఉప్పొంగుతుంది అన్నమాట కృతజ్ఞత. దేవా నన్ను ఎవ్వరు అనే కదండి, ఎవరు ఏ విధంగా చేతనైనా తన సహోదరుని విమోచించారు. ఎందుకంటే వారి విమోచన క్రైదనము బహు గొప్ప, ఎన్నటికి తేలకుండా అనుకోవచ్చు. అంటే అలాంటి గొప్ప క్రైదనం ప్రభువారు చెల్లించి విమోచించారు. ఈ గ్రహింపు అనేటువంటిది నీవు కలిగి ఉండాలి అనేది పౌలు గారి యొక్క వేదన. దేవుని యొక్క ఉద్దేశం అదే. మనందరం గ్రహించామా? గ్రహించినప్పుడు అమ్మా దేవ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాను. వాస్తవికంగా పెద్దలతో చక్కగా పరిచర్యలో ఉన్నాడు, చాలా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చూశాడు దేవ. కానీ మళ్ళా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు అంటే అప్పుడు అతని యొక్క భావం ఏంటంటే అతను సంపూర్ణంగా అర్థము చేసుకో ఎంతగా విలువ పెట్టి విమోచించాడో, తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి శక్తి అంతా వినియోగపరిచి మనల్ని విమోచించాడు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించకపోతే మనం కూడా లోక సంబంధులుగానే ఉంటూ ఉంటాం. లోకాన్ని స్నేహిస్తూ ఉంటాం, ఇంకా లోక మర్యాదలతోనే మమేకమై ఉంటాం.
లోక ఆచారాలే మనల్ని బలవంతం చేస్తూ ఉంటాయి. అదే నీవు ఈ ఎరిగినటువంటి అనుభవంలోకి వచ్చావనుకో, క్రీస్తు కొరకు కదా దేనైనా త్యజించడానికి మనసు కలిగి ఉంటాం. దేనైనా త్యాగం చేయడానికి మన మనసు కలిగి ఉంటున్నాం. కానీ అందుకని అంటాడు, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అది తెలుసుకోవాలి. క్రీస్తు నందు ఆయన వినియోగపరిచిన బలాత్సైన యొక్క మహిమేంటిదో మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పాను. మొన్న ఏం జరిగేదంటే దేవుని పిల్లలారా, కాశ్మీర్లో భయంకరమైనటువంటి బాంబు దాడి కదా. ఎంతమంది సుమారుగా చనిపోయినారు? 46-7 చనిపోయినారు కదా. ఎందుకంటే వారి యొక్క వాదన ఏమిటి దేవుని పిల్లలారా? వారి యొక్క అంటే బంధించబడినటువంటి వారిని విడుదల చేయాలి. మా యొక్క ప్రతిపాదించేటువంటి డిమాండ్స్ మీరు కంపల్సరిగా అర్థం చేసుకొని మాకు సహకరించాలి. అదే తీవ్రవాదుల యొక్క ఉద్దేశం, అదే కదండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? అవి మా డిమాండ్స్ ఏమి అంగీకరించట్లేదు కాబట్టి ఇలా మేము పేర్చి చంపేస్తాం. దాన్ని వాళ్ళు చేయడానికి చాలా ఎక్కువైనటువంటి పేరు పదార్థాన్ని వినియోగించినట్లుగా వాళ్ళు గ్రహించారు. మన భారతదేశం చాలా అంటే కాల్చడానికి చాలా ఎక్కువైనటువంటి వాటిని వినియోగించారు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నామంటే, అది పరిశోధన వలన తెలిసింది. ఇంత బలమైనటువంటి మందు పాత్రను వినియోగించి పేల్చారు అని నిర్ధారణకు వచ్చారు. అది పరిశోధన వలన తెలిసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను విమోచించడానికి ఎంతటి శక్తిని ఆయన వినియోగించాడు అనేది నీవు తెలుసుకోవాలని ఏం చేయాలి? కొలసి 2:2 ఏం చెప్పాడు అక్కడ? కొలసి 2:2 నీ కొరకును లవోదియా వారి కొరకును శరీర రీతిగా నేను ఎంతగా పోరాడుచున్నానో నేను తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాము. ఇక్కడ యేసుక్రీస్తును, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయాలలో ఆదరణ పొందాలి. ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్న వారే అన్నాడు కదా. తెలుసుకోవడానికి ఏం చేయాలి? అక్కడ దేవుని సేవకులు పోరాడుతున్నారు. విశ్వాసులు ఏం చేయాలి? ఆ పోరాటానికి అనుగుణంగా స్పందించాలి. అర్థమవుతుందంటే మీరు కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పోరాడుతూ ఉండాలి. ప్రార్థన, వాక్యం చదవడం, ధ్యానం చేయడం, సహవాస మీటింగ్లు తప్పనిసరిగా పాలుభాగస్తులు అవ్వడం. ఇలాగా దేవుడు తన నియమాన్ని మనం అనుసరించినప్పుడు తాను బయలుపరుచుకుంటాడు. తన యొక్క శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యం ఎట్టిదో మనం తెలుసుకునేలాగా దేవుడు మనకి ప్రత్యక్షతనిస్తాడు. 63వ దావీదు కీర్తన 2వ వచనములో ఇలాగుంది. 63వ దావీదు కీర్తన, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చాలు. ఏం చూడాలంట? నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. ఇలా ఏం చూస్తాం మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంటే శక్తివంతుడై ఉండాలి. మన ప్రియ ప్రభు మరి శక్తివంతుడై నిన్ను నన్ను విమోచించినటువంటి వారిగా ఉన్నాడు కనుక ఈ విమోచన నీవు గ్రహించి ఆ శక్తిని నిత్యము ఆస్వాదిస్తూ పిల్లరా అనేకులకు ఆ శక్తిని మనము
పోషించేటువంటి వారిగా ఉండాలి. తర్వాత మూడవదిగా మనం గమనించినప్పుడు వీళ్ళని విమోచించడానికి శక్తి ఉన్నది. మొదటి బంధువుడిగా ఉన్నాడు, రెండవది శక్తి కలిగి ఉన్నాడు, మూడవది విమోచించడానికి మనస్సు లేనటువంటి వారిగా ఉన్నాడు. ఎవరు? సమీప నిన్ను నన్ను విమోచించు. ఇక్కడ చిన్న ఉదాహరణ. ఎలాగ ప్రేమతో అంటే అన్నాడు రూతుని, అమ్మా నువ్వు మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువైనాయి, నువ్వు నీ అత్తకి చేసినంత నాకు తెలుసు. ప్రేమతో అందుకని అన్నాడు, నీవు దాహమైనప్పుడు కొండ ఎదుకు వెళ్ళి కదా నీరు కాదు. ఆ మధ్యాహ్నం భోజనాన్ని తెచ్చినప్పుడు ఆమెను పిలిచి ప్రక్కన అంటే విందు సరళ కూర్చుండబెట్టి ఏమన్నాడంట, ప్రాణాలు అందించి. ఇదంతా ప్రేమ, జాలితో కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మన ధైర్యమైన స్థితి మీద జాలిపడి కాదండి, ప్రేమతో నిన్ను నన్ను విమోచించినటువంటి వారిగా ఉన్నాడు. ఇది ఇంకా అర్థం కావాలంటే ద్వితీయోపదేశకాండం చూడండి, 7:8 వచ్చిన చదువుదాం. ద్వితీయోపదేశకాండం, మీరు స్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణములు నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించను. చాలు. ఇక్కడ చూస్తున్నాం పైన 7వ వచనంలో మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు అంటే సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే, లెక్కకు తక్కువే, తక్కువై ఉన్నారని జాలిపడి నేను మిమ్మల్ని ఏర్పాటు చెప్పండి, ఏర్పాటు చేసుకున్నాడా? లేదు. మరి దేని బట్టి? నేను మిమ్మల్ని ప్రేమించి మీ తండ్రులకు ఇచ్చినటువంటి మాట చొప్పున నేను మిమ్మల్ని విమోచించాను అని. అలాగే పిలుపుకి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది అని చెప్పంటాడు కదా. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము, మేము క్రీస్తును శరీరీతిగా ఎరుగము. ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా బలవంతం ఎందుకు చేస్తా ఉంది? ఆయన మనందరి కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. అందుకోసం ఆ ప్రేమ మమ్మల్ని బలవంతము చేయించున్నది. నీవు ఆయన ప్రేమ చేతను నిన్ను విమోచించుకొని ఉన్నాడు అనే వాస్తవాన్ని నీవు లోతుగా గ్రహిస్తే నిన్ను కూడా దేవుని ప్రేమ బలవంతము చేయించున్నది. ఎలా చేస్తుందట? ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కొరకు జీవించాలని ఆ బలవంతం నీలో కొనసాగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆ రీతిగా బలవంతం చేస్తా ఉంటాడు. యేసయ్య సన్నిధి కొరకై నీవు ఆశించే వ్యక్తిగా ఉంటాడు. అలా నీ బలముని ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకొని మా ఆశద ఆరాధన మొదలై ఎన్ని కలిగినప్పుడు దేవుని పిల్లారా
ఆ ప్రేమ నిష్కాపట్యమైనదిగా ఉండాలి, మరి కపటమైనదిగా ఉండకూడదండి. తర్వాత అంటున్నాడు 10వ వచనంలో, మీ ప్రేమ అనురాగము గలవారై ఉండాలి. ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై ఉండాలి. అలాంటి మనస్సును మనం కలిగి ఉంటే దేవుని పిల్లలారా తప్పనిసరిగా సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. అనేకులను మనం దేవుని యొద్దకు నడిపిస్తాం. ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంటే ఇంకొక వ్యక్తిని పిలవకుండా ఉండలేదు. ఆ వ్యక్తిని ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని తీసుకురాకుండా వదలేవని, అది నిజమైన ప్రేమ కదా. మనం ప్రయాసపడతాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అమ్మ ఎప్పటికీ ఏం చేశాయంట, మన బంధువుడై ఉన్నాడు. రెండవది, ఆయన శక్తిని అంతయు నిన్ను నన్ను విమోచించడానికి తన శక్తిని వినియోగపరిచాడు. మూడవదిగా ప్రేమ చేతలు నిన్ను నన్ను విమోచించినటువంటి వారిగా ఉన్నాడు. కనుక అటువంటి ప్రేమను, ఆ శక్తిని, ఆ యొక్క బంధుత్వాన్ని చూడండి. ఆ బంధువుని యొక్క ధర్మం జరిగించాడు కదా. ఏమన్నాడంటే ఆత్మ కలిగించు ఐక్యతను. అక్కడ ఏమన్నాడు, బంధమును కాపాడుకొని అనే మాట ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మీరు సమాధానమును బంధము చేత క్రీస్తు కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై చాలండి. అనే శక్తిని మనం ఎరిగిన వారై ఆయన శక్తిని, ప్రభావమును మనం ఆస్వాదిస్తూ శక్తిమంతులుగా లోకంలో జీవించాలి. మూడవదిగా మనం ప్రేమతో జీవించుట. ఈ 3 విషయాలు దేవుడు మనలో కార్యశుద్ధిని కలుగు చేసి ఇలా విమోచించబడిన వారమని లోకానికి చాటి చెప్తాం. అనేకులను విమోచిస్తాం. దేవుని నామానికి మహిమపరుస్తాం. దేవుడిచ్చే శ్రేష్టమైన దీవెనలు పొందుతాం. దేవుడి అట్టి కృప మనందరికీ దయచేసి దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, బెరాగనిసి మినిస్ట్రీస్ చైర్మన్ పాస్టర్ కె జోసఫ్. అలాగే మా అడ్రస్ బెరాగనిసి మినిస్ట్రీస్, స్వర్ణ భారత్ నగర్ 9వ లైన్, బి బ్లాక్స్, జేకేసి కాలేజ్ రోడ్, గుంటూరు. మా మొదటి ఆరాధన ఉదయం 6:30 స్వర్ణ భారత్ నగర్ 9వ లైన్, బి బ్లాక్, జేకేసి కాలేజ్ రోడ్, గుంటూరు. మా రెండవ ఆరాధన కొలనుకొండ ఉదయం 9:30 అలాగే మా పాస్టర్ కె జోసఫ్. మొబైల్ నెంబర్స్ 9390091108. మై వాట్సాప్ నెంబర్ 9000151172. మా జీమెయిల్ beraganisiministries@gmail.com. My Facebook ID Joseph Kuraganti. అలాగే మరిన్ని వీడియోలు మా యూట్యూబ్లో చూడాలనుకుంటే మెసేజెస్ బెరాగనిసి మినిస్ట్రీస్ కే జోసఫ్. మా గూగుల్ మెయిల్ www.beraganisiministries.com. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్.